హాయ్ అండి, మహేష్ పెనుగొండ ఛానల్కి మీ అందరికీ వెల్కమ్. ఈరోజు మీకు కొత్తగా ఏమి నేర్పిస్తున్నానంటే ఇది చూసారా, మనకి 100 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారండి. అందుకని నేను ఈ పోస్టర్ అయితే తయారు చేశాను. ఇది ఎలా చేశాను అనేది మీకు ఒకసారి చూపిస్తామని చేసి వీడియో చేస్తున్నానండి. వీడియో రికార్డింగ్కి అయితే మాత్రం నేను ఓబిఎస్ సాఫ్ట్వేర్ని అయితే యూస్ చేస్తున్నాను. నేను ఫస్ట్ పాత్ తీసుకున్నానండి, బ్యాక్గ్రౌండ్ ఫొటోస్ ఇవన్నిటి కోసం అని చెప్పేసి నేను ఒక్కో దాంట్లోంచి ఒకటి తీసుకున్నాను అనమాట. అంటే సెలబ్రేషన్స్కి లెక్క, అలాగే ఫాంట్స్కి ఇది యూస్ చేశాను. ఈ వెబ్సైట్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తానండి, మీకు కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకోకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇదిగోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేశానంటే, ఇది సైజ్ ఎంత అనేది మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అనమాట. సైజ్ ఎంత అనేది దాన్ని బట్టి మీరు తీసుకోండి. ఒకసారి నేను ప్లెయిన్గా తీసుకున్నాను అనమాట. దాని తర్వాత దాని మీద ఒక బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ చేస్తున్నాను నేను. చూడండి, ఇలా నేను ఒక బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకున్నాను. ఆల్రెడీ నేను 2-3 బ్యాక్గ్రౌండ్స్ అనుకున్నాను, కానీ ఏది సెట్ అవ్వదు అనిపించింది. అందుకని నేను ఒక బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ చేసుకున్నాను. దాని మీద నేను ఏం చేస్తానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న స్ట్రిప్ లాంటిది తీసుకున్నాను అనమాట. స్ట్రిప్ లాంటిది తీసుకుని దాన్ని నేను క్రియేట్ చేశాను అనమాట. ఇది నార్మల్ స్ట్రిప్ అయితే స్ట్రైట్గా వచ్చింది. నేను దీన్ని ఏం చేశానంటే ఎక్స్టెన్షన్ చేసి స్ట్రిప్ని చేశాను అనమాట. ఎలా చేశాను అనేది మీకు నేను తర్వాత వీడియోలో అయితే చెప్తాను. దానిపైన ఇలా మనకి ఇది చూడటానికి బాగుంటుంది కదా అనేసి నేనే ఒకటి క్రియేట్ చేశాను అనమాట. దాన్ని యాడ్ చేసాం మనం దాని మీద పిఎన్జీ ఫైల్ లాగా. దాని తర్వాత 100 సబ్స్క్రైబర్స్ అని ఒక చిన్న పోస్టర్ అయితే డౌన్లోడ్ చేశాను నేను. అది చేశాను అనమాట. ఈ సబ్స్క్రైబ్ ఇవన్నీ మనం చేసాము. ఈ డిజైన్ కోసం అయితే మనం డౌన్లోడ్ చేసాము అనమాట దాన్ని. అలాగే ఇది నెట్లో దొరికిందండి మనకి. ఇది నెట్లో నుంచి డౌన్లోడ్ చేసుకున్నాము. మధ్యలో వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ వచ్చేటట్టు మనం క్రియేట్ చేసుకున్నాం అనమాట. దాని తర్వాత నేమ్ అనేది రాసేసుకున్నాం. మన ఛానల్ పేరు తెలుసు కదా, మహేష్ పెనుగొండ అనేది నేమ్ అనేది రాసుకున్నాం. సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అని రావాలి కదా, యూట్యూబ్ అని రావాలి కాబట్టి యూట్యూబ్ అనేది నేను టైప్ చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ మనకి ఏంటంటే, ఇక్కడ 100 మంది 100K 100 సబ్స్క్రైబర్స్ కదా, 100K కూడా తొందరగానే అవుతాయి అనుకుంటున్నాను నేనైతే. 100 సబ్స్క్రైబర్సే కాబట్టి 100+ సబ్స్క్రైబర్స్ అంటే ఇప్పుడు పెరుగుతూ ఉంటారు కదా, షార్ట్స్ని బట్టి అయితే మనకి చాలా మంది సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారండి. అలాగా దాని తర్వాత నా ఫోటో అయితే నేను యాడ్ చేశాను. దీనికి కొంచెం ఫిల్టర్స్ యాడ్ చేయడానికి డూప్లికేట్ చేసేసి ఫిల్టర్స్ అయితే యాడ్ చేసుకున్నాను నేను. దాని తర్వాత మొబైల్ది రావాలి కదా మనకి, అందుకని నేను ఏం చేశానంటే ఫస్ట్ మొబైల్ తీసుకున్నాను అనమాట. దాని మీద నేను మళ్ళీ మన ఛానల్ అయితే మాత్రం పోస్టర్ స్క్రీన్ షాట్ అప్లోడ్ చేసేసాను అనమాట. అలాగా మన 100 సబ్స్క్రైబర్స్ది ఫోటో అయితే వచ్చేసిందండి. థ్యాంక్ యూ. ఇప్పుడు దాకా చూసినందుకు. మీకు ఏమేమి కావాలో చెప్తే వీటిలలో నేను ఇవన్నీ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అనమాట. సైజ్ అసలు ఎంత ఉండాలి, ఏది యూట్యూబ్ ఛానల్కి బ్యాక్గ్రౌండ్ ఫోటోకి అసలుకి ఎంత ఉండాలి, అదంతా నేను ఇచ్చేస్తాను అనమాట. చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.